తీయగా చల్లగా. వరల్డ్ మ్యూజిక్ డే స్పెషల్ సాంగ్స్ థీమ్ లో హాయిగా అందంగా పాడడానికి వచ్చేస్తున్నారు శ్రీలలిత అండ్ ప్రణీత. కన్నులతో చూసేది గురువా కనులకు సొంతమునా, కనులకు సొంతమునా. కన్నుల్లో కనుపాపై నీవు కన్ను విడిపోదేవు, ఇక నన్ను విడిపోదేవు. తాకడ దక్కడ దక్క దిం తాకడ దక్కడ దక్క దిం తాకడ దక్కడ దక్క దిం తగజం తాకడ దక్కడ దక్క దిం తాకడ దక్కడ దక్క దిం తాకడ దక్కడ దక్క దిం తగజం. జల 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 జంట పదాలు గల 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 జంట పదాలు ఉన్నవిలే తెలుగులో ఉన్నవిలే. విడదీయుటయే న్యాయం కాదు, విడదీసేస్తే వివరం లేదు. రెండేలే రెండు ఒకటేలే. దినక దినక దిన దిల్లెల్లా నారదాని తొందరదాని దినదు, దినక దినక దిన దిల్లెల్లా నారదాని తొందరదాని దినదు. రే పగలు రెండైనా రోజు మాత్రం ఒకటేలే. కాళ్ళు ఉన్నవి రెండైనా అయనం మాత్రం ఒకటేలే. హృదయాలన్నవి రెండైనా ప్రేమ మాత్రం ఒకటేలే. కన్నులతో చూసేది గురువా కనులకు సొంతమునా, కనులకు సొంతమునా. క్రౌంచ పక్షుల జంటగా పుట్టును, జీవితమంతా జతగా బతుకును. విడలేవు వేడి మనలేవు. కన్ను కన్ను జంటగా పుట్టును, ఒకటేడిస్తే రెండో తెచ్చు పొంగినా ప్రేమే చివరేనా. దినక దినక దిన నిల్లెల్లా నాదదాని తొందరదాని దినదో, దినక దినక దిన నిల్లెల్లా నాదదాని తొందరదాని దినదో. ఒక్కరు పోయే నిద్రలో ఇద్దరు కలలను కంటున్నా, ఒక్కరు పీల్చే శ్వాసలలో ఇద్దరి జీవనమంటున్నా. తాటి కొరకు మాత్రమే విడి విడిగా వెతుకుతున్నాం. కన్నులతో చూసేది గురువా
మమ సగగ సపప సగగ సనిని సగగ ససారి బమగ అమవని సగరి సరి బమగరి సగమ కన్నులతో చూసేది గురువా పపని నిసస గమ పపని నిసస నిజగమ పని బమగ మపని సగరి సని సగరి సని ద కన్నులతో చూసేది గురువా రీ రీ సని సని రి సని రి ని ని సా గరి సని సగరి సని ర ప ప ని ర ప మ గరి సని సగ సగమ గమ ప ని ర ప మ ప ని ప ప ని సగరి స గరి సని స ని ర ప మ గమ ప మ కన్నులతో చూసేది గురువా కనులకు సొంతమునా కనులకు సొంతమునా కన్నుల్లో కనుపాపై నీవు కను విడిపోలేవు ఇక నన్ను విడిపోలేవు. Judges, over to you. చాలా మంచి పాట అండ్ ఆల్సో సూపర్ డూపర్ హిట్ సాంగ్, సూపర్ డూపర్ హిట్ ఫిలిం. ఐశ్వర్యరాయ్ గారిని 7 వండర్స్తో పాటు ఆవిడ్ని 8th వండర్గా చూపించినటువంటి సినిమా. మీరు పాడింది బాగానే అనిపించింది, చాలా బాగా అనిపించలేదు ఎందుకనో. ముందు ప్లాన్ చేసుకున్నదంతా బాగుండింది, ఎప్పుడైతే స్వరాలు స్టార్ట్ అయ్యాయో అది మీరు డివైడ్ చేసుకొని అక్కడి నుంచి నాకు చాలా బాగా అనిపించింది. అప్పటి వరకు బాగుంది, అదే చెప్పగలను. శ్రీలలిత, ప్రణీత బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. మామూలుగా కళ అంటే ఏంటంటే, కళ తెలిసిన దాని నుండి తెలియని దాని వైపు వేసే అడుగే కళ. తెలిసిన దాని నుండి తెలియని దాని వైపు వేసే అడుగే కళ. మీరు ఈసారి తెలియని దాని నుండి తెలిసిన దానిలోకి వచ్చేసారు. విచిత్రంగా ప్రారంభించి బాగా పాడారు, నచ్చింది నాకు. నిజంగా ఈరోజు ప్రపంచ సంగీత దినోత్సవమే అనిపించేంత అద్భుతంగా పాడారు. నా పరంగా బాగా పాడారు ఇద్దరు కూడా. కలోనియల్ కజిన్స్, మల్లాది బ్రదర్స్ లాగా మీరు జీన్స్ సిస్టర్స్ అన్నమాట మీ ఇద్దరు. కానీ ఈ దుస్తులు మాత్రం జీన్స్లు కావు, ఇంకేవో పింక్ సిస్టర్స్. పింక్ సిస్టర్స్. కీరవాణి గారు ఒక చమత్కారం వదిలేరు, జీన్స్ వేసుకొని జీన్స్ సిస్టర్స్ అంట. శ్రీలలిత, సార్ ప్రణీత చక్కగా పాడారమ్మా. థ్యాంక్ యూ చాలా మంచి పాట సెలెక్ట్ చేసుకున్నారు. ఏఆర్ రెహమాన్ గారు చేసింది. పెళ్లి సందడి రిలీజ్ అయిన తర్వాత సేమ్ మోరర్లెస్ అదే భాగస్వాములు వాళ్ళు, అల్లు అరవింద్ గారు, రాఘవేంద్ర గారు, ఇంకో కొంతమంది కలిపి మాధుర్య మూవీస్ అని ఒక బ్యానర్ పెట్టారు. మళ్ళీ అలాగే కొలాబరేషన్లో సినిమా తీద్దామని చెప్పి నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టి, ఎందుకో సంగీతం కంపోజ్ చేయించే బాధ్యత మురారి గారు నా ప్రొడ్యూసర్కి ఇచ్చారు. అప్పుడు నువ్వు చూసుకో అమ్మా, నువ్వు చేయించు పాటలు, మాకు సంబంధం లేదన్నారు. కోడి రామకృష్ణ గారు డైరెక్టర్, దానికి రాఘవేంద్ర ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్. అప్పుడు మేము మెడ్రాస్లో ఫిషర్మెన్ కోవ్కి వెళ్ళాం. కంపోజింగ్కి వెళ్ళినప్పుడు ఆ సినిమా ఆగిపోయింది. అదేం కంపోజ్ చేశాను 2-3 పాటలు, కానీ సినిమా బయటికి రాలేదు. అప్పుడు మురారి గారు అంటే ఎవరంటే చాలా చండశాసుడైన ప్రొడ్యూసర్. ఆయనకి కేవి మహాదేవన్ గారు ఒక్కరే మ్యూజిక్ డైరెక్టర్, ఇంకెవరు కాదు. కేవి మహాదేవన్ గారు పాటలు అంటే ఆయనకి ఇష్టం, ఆయన వీరాభిమాని. కేవి మహాదేవన్ గారికి ఏకైక వీరాభిమాని ఒక సెలెక్ట్ చేస్తే ఆయన పేరే సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే ఒకసారి ఎవరో డైరెక్టరు, అంతా బాగానే ఉందండి మురారి గారు, సబ్జెక్ట్ బాగుంది, అన్ని హీరోయిన్లు డేట్స్ వచ్చేసినాయి, కేవి మహాదేవన్ గారు బదులు మనం పలానా వాళ్ళని పెట్టుకుందామా అని అన్నారట. నువ్వు మానేసేయి, నేను డైరెక్టర్ని మారుస్తాను, ఆయన మార్చను, నువ్వు అక్కర్లేదు నాకు అని చెప్పాడు, ముఖం మీదే చెప్పాడు ఆయన. అది మహాదేవన్ గారికి ఆయన ఇచ్చే వాల్యూ. అటువంటి మురారి గారు, మేము ఆ కంపోజింగ్లో ఉండగా అప్పుడు రిలీజ్ అయింది ఈ పాట. బా ఏం కొట్టాడమ్మా రెహమాన్, అమ్మ ఏం పాడింది, ఏం కొట్టాడు రెహమాన్ అని చెప్పి ఆయన రోజంతా కలవరిస్తున్నారు ఈ పాట గురించి. సో జెన్యున్గా ఆయనకి అది నచ్చినప్పుడు, అంతకన్నా జెన్యున్ దానికి నిదర్శనం లేదు. ఎందుకంటే మహాదేవన్ గారు మ్యూజిక్ తప్ప ఎవరిది ఆయన యాక్సెప్ట్ చేయరు. అట్లాంటిది ఆయన రోజంతా కలవరిస్తూ ఆ పాటను పాడుకుంటూ వింటూ మెచ్చుకున్నారంటే ఈ పాట ఎంత గొప్ప పాట నాకు అర్థమవుతుంది. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన టాప్ 25 సాంగ్స్లో ఇది దీన్ని పెట్టచ్చు. చక్కగా పాడారు మీరు. మీకు ప్రశ్న ఏంటంటే, సార్ మ్యూజిక్ లవర్ అని ఎవరిని పిలవచ్చు? మెలడీస్, పాత పాటలు ఎక్కువ వినేవాళ్ళని పిలవచ్చు సార్. నా దృష్టిలో అంటే ఎందులో అన్నా మ్యూజిక్ని వెతుక్కోగలిగే వాళ్ళు కూడా మ్యూజిక్ లవర్ అని అనొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే డైలీ లైఫ్లో ఏదన్నా రిథమిక్గా వచ్చే పచ్చి కోతల్లో అలాగా
అంటే పక్షుల సౌండ్స్లో కానీ డైలీ లైఫ్లో ఏదైనా రిథమిక్గా వచ్చే సౌండ్స్లో కానీ. ఓకే అమ్మా, మీ నిర్వచనం బాగుంది. నా నిర్వచనం కూడా చెప్తాను. మామూలుగా నువ్వు ముక్కుతో ఎప్పుడైనా మ్యాంగో జ్యూస్ స్ట్రా పెట్టుకుని ముక్కులో తాగాలని ట్రై చేసావా? పీల్చితే వెంటనే చచ్చిపోతాం. ఎందుకు? స్ట్రైట్ అవే లంగ్స్లోకి వెళ్ళిపోతాయి లిక్విడ్. ముక్కుతో పీల్చకూడదు. ముక్కుతో వాటర్ ఏదైనా సరే ఎనీ లిక్విడ్ పీలిస్తే స్ట్రైట్ ఇంటూ ది లంగ్స్. అది వెంటనే అది మరణం సంభవిస్తుంది. పోనీ కళ్ళకు గంతలు కట్టుకుని చెవులతో సూర్యోదయాన్ని చూడగలిగావా ఎప్పుడైనా? కళ్ళతోనే కదా చూడాలి, పంచేంద్రియాలు. అలాగ మల్లె పువ్వులు కొని చెవుల దగ్గర పెట్టుకుంటే చెవిలోంచి వాసన వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది? సంగీతం అనేది మన పంచేంద్రియాల్లో దేంతో వినాలి? చెవులతో వినాలి. కన్నులతో చూసేది గురువా చెవులకు సొంతమునా, అది నా నిర్వచనం. ఇప్పుడు మనం సంగీతాన్ని కళ్ళతో ఎంజాయ్ చేస్తున్నాం. అంటే ఒక పాట వెంటనే యూట్యూబ్లో లిరికల్ వీడియో లేకపోతే ఇంకో వీడియో వెంటనే ఇలా చూడడం. నేనైతే కళ్ళు మూసుకుని ఓన్లీ చెవులతోనే వింటాను సంగీతాన్ని. ఈ జీన్స్ సినిమా నేను చూడలేదు. ఈ పాట అసలు ఇంతవరకు ఎలా షూట్ చేశారో నాకు తెలీదు. ఈ పాట నాకు మోస్ట్ ఫేవరెట్ సాంగ్. నేను వింటాను, ఎప్పుడైనా వినాలనుకుంటే వింటాను తప్ప దీన్ని ఎలా పిక్చరైజ్ చేశారో ఇంతవరకు నేను చూడలేదు. గాడ్ ప్రామిస్. ఓకే, అందుకనే కాన్సర్ట్ లవర్స్ వేరు, మ్యూజిక్ లవర్స్ వేరు. కాన్సర్ట్ లవర్స్కి వాళ్ళకి అన్నీ కనబడుతూ ఉండాలి, లైట్లు వస్తూ ఉండాలి, మంచి గ్రాండ్గా స్టేజ్ ఉండాలి. ఏదో ఇక్కడ ఈటీవీ సెట్లో ఎలా లైట్లు చూసావా? ఇలాంటి లైట్లు మిరుమిట్లు గొలుపుతూ ఉండాలి. సింగర్స్ వేసుకునే డ్రెస్సుల దగ్గర నుంచి అన్ని హంగామా ఎక్కువ ఉండాలి. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మీలో మ్యాథ్స్ స్టూడెంట్ ఉన్నారా? సెట్ థియరీ తెలుసా ఎవరికన్నా? సబ్సెట్ అండ్ ఇంటర్సెక్షన్. సో ఆడవాళ్ళందరూ మనుషులే, కానీ మనుషులందరూ ఆడవాళ్ళు కాదు. తెలుసుగా మీకు ఆ థియరీ? మ్యూజిక్ లవర్స్ అందరూ కూడా కాన్సర్ట్ లవర్సే, ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కానీ కాన్సర్ట్ లవర్స్ అందరూ కూడా మ్యూజిక్ లవర్స్ కాదు, ఎందుకంటే వాళ్ళు ప్రిఫర్ చేయకపోవచ్చు. అది కళ్ళతో కాకుండా చెవులతో సంగీతాన్ని ఆస్వాదించేవాడే నా దృష్టిలో మ్యూజిక్ లవర్. కొసమెరుపు ఏంటంటే ఏ మాటకు ఆ మాట చెప్పాలి. మీరు చక్కగా వినముచ్చట కాకుండా చూడముచ్చటగా కూడా ఉన్నారు ఈవేళ ఈ పాట పాడుతూ. కళ్ళకు కూడా మీరు ఆనందం కలిగించారు, చక్కగా కవల పిల్లల్లాగా. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్.